వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగ ఒకరన్న విషయం మనకు తెలిసిందే. కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమైన ఆయన వేరే లెవెల్లో ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారనే చెప్పాలి. ఇక ఆయన డైరెక్షన్ లో మూవీ వస్తుందంటే చాలు బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అనేలాగా ముద్ర అయితే వేసుకున్నారు. ఇక తన అప్ కమింగ్ మూవీ కోసం పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తోనే వర్క్ చేయనున్నారు ఈయన. ఇక ఈ సినిమా పైన ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయనే చెప్పాలి. ఇక సందీప్ రెడ్డి వంగ ఎన్నో స్పెషాలిటీస్ తో సినిమాను స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టుగా కూడా అనౌన్స్మెంట్ రావడంతోనే ఆడియన్స్ ను అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగ సినిమాలను వసూలు ఎలా వస్తాయో విమర్శలు కూడా అంతలానే వస్తాయని మనకు తెలుసు. ఇక పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఆయన వర్క్ పైన కామెంట్స్ కూడా చేశారు. కానీ వాటితో ఏమి సంబంధం లేకుండానే ఆయన తీసిన సినిమాలు భారీ కలెక్షన్స్ ను సాధించాయనే చెప్పాలి. ఇక అది పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగ డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చి 7 ఏళ్లు పూర్తయిన విషయం మనకు తెలిసిందే. అంటే ఆయన డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి 7 ఏళ్లు కంప్లీట్ అయినట్టే. అయితే ఇన్నాళ్ళలో సందీప్ తీసిన సినిమాలు రెండు. అందులో ఒకటి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, మరొకటేమో రణబీర్ కపూర్ యానిమల్ మూవీ. మధ్యలో కబీర్ సింగ్ తీసిన అది అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కాబట్టి స్పెషల్ గా తెరకెక్కించినట్టుగా పరిగణలోకి ఏమి తీసుకోనక్కర్లేదు. ఇక తీసింది 2 సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఒక రేంజ్ లో దక్కించుకున్నారు ఆయన. అయితే సందీప్ రెడ్డి వంగ వర్కింగ్ స్పీడ్ పెరిగితే ఇంకా బాగుంటుంది అని సినీ ప్రియులు కూడా చెప్తున్నారు. ఆయన చేతిలో ఉన్న స్పిరిట్ యానిమల్ 2 తీయడానికి మరో 5 ఏళ్లు పట్టే అవకాశం కూడా ఉంటుంది అని అంచనా కూడా వేస్తున్నారు. అలాగా చూసుకుంటే 12 ఏళ్ల కెరియర్ లోనే వంగ 4 సినిమాలు మాత్రమే తీసినట్టుగా అవుతుందని కూడా అంటున్నారు. కాబట్టి వర్క్ లో కాస్త స్పీడ్ పెంచి వరుస సినిమాలు చేయాలని కూడా కోరుతున్నారు అభిమానులు. అయితే వర్క్ స్పీడ్ కూడా చూసుకుంటే స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ పరిస్థితి కూడా అదే. తమ సినిమాలను కొన్నాళ్ల పాటు తెరకెక్కిస్తారు కానీ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి సూపర్ హిట్స్ కూడా అందుకుంటారు వాళ్ళు. వాళ్ళతో పోలిస్తే సందీప్ వంగ తక్కువ బడ్జెట్ తోనే సినిమా అయితే తీస్తారు. ఇక టైం ఎక్కువ తీసుకున్నా కూడా బడ్జెట్ మాత్రం తక్కువే. ఏదేమైనా కూడా ఎవరి టాలెంట్ వాళ్ళది. అలాగా కంపేర్ చేసుకుంటుంది నిజం. ఇక మొత్తానికైతే సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమాలను వేగంగా తీసుకొస్తారో లేదో వేచి చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.